శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ను భారత్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో 43 పరుగుల తేడాతో గెలిచిన భారత్ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆతిథ్య దేశాన్ని చిత్తు చేసింది. అయితే దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది టీమిండియా. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 161 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. అనంతరం వర్షం పడడంతో భారత్కు 8 ఓవర్లో 78 పరుగుల లక్ష్యాన్ని అయితే సవరించారు. ఈ లక్ష్యాన్ని భారత్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించేసింది. అయితే శ్రీలంక పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలుపొందింది. పల్లికల వేదికగా జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో జై బోరే మోగించింది. ఇప్పటికే తొలి టీ20లో గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ జట్టు రెండో మ్యాచ్లోనూ గెలిచింది వరుసగా. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను గాను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఆడిన తొలి సిరీస్ను ఒడిసి పట్టింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ త్వరత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కుశల్ పెరీరా 34 బంతుల్లో 53 పరుగులు రాణించడంతో శ్రీలంక నిన్నే 20 ఓవర్లకు గాను 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భారత బౌలర్లో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ అలాగే హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు వర్షం అడ్డుపడింది. కేవలం 3 బంతులు మాత్రమే జరగగా భారత్ స్కోర్ 6 పరుగులు 0 వికెట్లతో ఉన్న స్థితిలో వర్షం మొదలైంది. దీంతో చాలాసేపు ఆటకైతే అంతరాయం ఏర్పడింది. ఓ దశలో మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని నమ్మకం కూడా లేకుండా పోయింది. అలాంటి టైంలో కానీ చివరకు వర్షం తగ్గడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 8 ఓవర్లకు 78 పరుగులుగా నిర్ణయించారు. అయితే ప్రీవియస్గా 3 బంతులు ఆడి 6 పరుగులతో ఉన్న టీమిండియాకి తర్వాత లక్ష్యంగా ఏర్పడింది. దీంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో బెంచ్కి పరిమితమైన సంజు శాంసన్ రెండో మ్యాచ్లో గిల్ ప్లేస్లో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ నిరాశపరిచాడు. జైస్వాల్తో పాటు ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ తొలి బంతికై తీక్షణ బౌలింగ్లో గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 15 బంతుల్లోనే 30 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 బంతుల్లోనే 26 పరుగులు, అలాగే హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు నాటౌట్తో రాణించడంతో భారత్ 6.3 ఓవర్లోనే అంటే మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసింది. సిరీస్లో భాగంగా నామమాత్రం 3వ టీ20 మ్యాచ్ మంగళవారం రోజు అంటే ఆగస్టు 30న జరగనుంది. ఈ మ్యాచ్తో టీ20 సిరీస్ అయితే పూర్తి కానుంది. అయితే ఈ మ్యాచ్ విజయంపై మీ స్పందన ఏదో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.